కాకినాడ జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. కొంతమంది పేరెంట్స్ అంటున్నారు, కొంతమంది చీడు గింజలు వేరుకోవడానికి వచ్చిన వ్యక్తులు అంటున్నారు. మిస్ అయిన తర్వాత ఎవరైతే ముగ్గురు వ్యక్తులు తల్లి దగ్గరికి చెప్పడానికి వచ్చారో వారు అని చెప్పి, ఇక ఎవరో పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయేవారు కిడ్నాప్ చేశారని చెప్పి, లేదా జంతువులు ఏమైనా దాడి చేశారని చెప్పి, ఇలా చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అలాగే వీటితో పాటు బలి ఇవ్వడానికి జాహ్నవి పాపని అమావాస్య టైంకి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. సో దీనికి సంబంధించి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇటువంటి జరుగుతాయా? అలాగే ఒక పక్క 16వ తారీఖు లోపు పాపని పట్టుకోవాలని చెప్పి కూడా అంటున్నారు. సో దీనికి సంబంధించి మరింత విషయాన్ని మనతో పాటు మాట్లాడేందుకు శివరుద్ర నాగసాధు గారు ప్రస్తుతం జూమ్ కాల్ రెడీగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. సో కొన్ని రోజుల నుంచి మీరు చూస్తున్నారు, 10 రోజులు అవుతుంది జాహ్నవి అనే ఒక 3 ఏళ్ల పాప మిస్సింగ్ అయ్యి ఇప్పటివరకు జాడ తెలియలేదు. తర్వాత వచ్చేసి అమావాస్య రోజుకి పాపని కిడ్నాప్ చేశారంటూ కూడా చెప్తున్నారు. సో ఏం చెప్తారు సార్ దీనికి సంబంధించి? ఒక అమ్మాయి 3 ఏళ్ల వయసు, అంటే సుమారు 10 రోజులు అయిపోయింది. అంటే చాలా మంది ఛానళ్ళ ద్వారా చూసి తెలుసుకున్నారు విషయాలు ఏం జరుగుతుంది అని. నిన్న మొన్న చూస్తుంటే సమస్య వచ్చింది, బలి ఇవ్వాలి, బలిస్తారు, బలి తీసుకెళ్ళారు, లేకపోతే ఇంకెక్కడెక్కడో చేశారు, చేతబడులు, క్షుద్ర పూజలు అని కొన్ని వాస్తవికమైన విషయాలు వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు బలి ఇచ్చే ప్రక్రియలో అమ్మాయిని తీసుకుపోయారు అని అనడానికి రుజువు ఇక్కడ లేవు. అలాంటివి చెప్పి సమాజాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నమే కాకపోతే, ఒక అమ్మాయిని బలి ఇవ్వడానికి తీసుకెళ్లారు, అమావాస్య దృష్ట్యా ఇంకేదో చేయడానికి వెళ్ళారు అని చెప్పేసి ఈ వాస్తవానికి రుజువులు లేని మాటలు మాట్లాడడం వల్ల చాలా మంది సమాజాన్ని, అంటే చాలా మంది పేరెంట్స్ చూస్తూ ఉంటారు ఇలాంటి న్యూసెస్. ఈ న్యూస్ అంటే ఈ వార్తల 10 రోజుల నుంచి జరుగుతున్న ఈ ధోరణి కానీ, ఈ వెతుకులాటలు, ఎక్కడెక్కడ ఏమైంది అన్న ఈ హంగామా ప్రతి పేరెంట్స్ చూస్తున్నప్పుడు మనము వాళ్ళని చేతబడులని, క్షుద్ర పూజలని, బలిలని, అమావాస్యలని చెప్పేసి అన్నెసరీగా మాట్లాడుతున్న టాపిక్స్ ఇవన్నీ. అసలు అలాంటి టాపిక్స్ మాట్లాడకూడదు. ఎందుకంటే ఒక పాప మిస్ అయినది, ఆ రోజు నుంచి ఏం జరిగింది అన్న కోణంలో ఈ చేతబడుల ప్రస్తావనే రాలేదు. అసలు బలి అనే ప్రస్తావనే లేదు ఎక్కడ. ఒక చిన్న అమ్మాయి తప్పిపోయింది, 3 నెలల అమ్మాయి అంటే చిన్న పాపకి ఏం తెలుసని, సరిగా మాటలు రావు, ఎక్కడన్నా పొదల్లో పడిందో లేకపోతే ఇంకేమైనా జరిగిందన్న కోణాల్లో మనం పరీక్షించాలి. కానీ ఈ చేతబడులన్నీ మాట్లాడిన మాటలు నేను ఒక సాధువుగా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, నేను దాన్ని ఒప్పుకో. అలాంటివి చెప్పేసి మీ ఛానల్ ద్వారా చెప్పండి. మీరు ఆ అమ్మాయి తప్పిపోయినప్పుడు ఎన్ని గంటల సమయం, అసలు ఏ సమయానికి వెళ్ళిపోయింది ఆవిడ అక్కడ నుంచి? అంటే క్లియర్గా మన ఛానల్ వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారంటే, ఒక కంచె ప్రాంతం దాటి అలాంటి కోణంలోనే మనం పరీక్షించాలి కదా. పరీక్షించకుండా ఏదో ఒక మాటని అనేసేసేస్తే దాని వల్ల చాలా మందికి ఇబ్బందులు జరుగుతాయి. చాలా తప్ప. నేను ఇప్పుడు కొంతమందిని మనం ఛానల్లో చూస్తే చాలా మంది చెప్తున్నది ఏంటంటే, ఎక్కడో అక్కడ ఉంది అంటున్నారు, 300 కిలోమీటర్ల దూరంలో. అవును, దూరం ఉంది అని అంటే ప్రపంచం దూరంలో ఉంది అని అంటే, ఇప్పుడు మిగిలిన ప్రశ్నలని మనం అనుకున్న కోణంలో అక్కడ పెద్దవాళ్ళకి, పోలీస్ అధికారులు చేయాలని నా ఉద్దేశం. ఉండే ప్రాంతం సంబంధించిన ప్రాంతము కాబట్టి అక్కడ ఉన్న మూడు రోజులు ఒక ఇంటికి వచ్చి కాలం చేసిందని అంటున్నారు. అవునా కదా? అవును. ఒక కుక్క అలా ఎంత పోయింది మిత్రమా?
ఆ పరీక్ష అవసరమా లేదా మనకి? ఆ పరీక్ష చేయాల్సిన అవసరం చాలా ముమ్మాటికి ఉంది మనకి. ఒక కుక్క ఆ అమ్మాయి ఎక్కడికి కనిపెట్టి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కాలం చేసింది అని అంటే, ఈ కుక్క ఎవరితోనైనా దేనితోనైనా పోరాడిందా వెళ్ళి? ఇప్పుడు ఉదాహరణకి కొండ చిలువ లాంటిది ఏదైనా మింగిందే అనుకుందాం, ఆ అమ్మాయిని పట్టుకుందే అనుకుందాము. అంటే అలా పట్టుకున్నప్పుడు ఈ కొండ చిలువ ఉండే ప్రాంతానికి, కొండ ప్రాంతానికి ఈ శునకము వెళ్ళి ఆ కొండ చిలువని గీకడము, గోకడము, కరవడం లాంటిది ఏదైనా చేసి ఉండవచ్చు. చేస్తే ఆ విషము ఈ శునకానికి శరీరంలోకి వెళ్ళి శరీరంలో నుంచి ఈ శునకము చనిపోయి ఉండవచ్చు. అలా చనిపోయినప్పుడు మనం పరీక్షలు ఈ శునకం ఎందుకు చనిపోయిందన్న కోణంలో వెళ్ళి ఆ కొండ చిలువ లాంటిదా, ఆ కొండ ప్రాంతాల్లో ఉన్న కొన్ని మృగాలు ఉంటాయి, చిరుత పులులే కానీ, అడవి పులులు ఉంటాయి, అడవి పిల్లిలు కూడా ఉంటాయి పిల్లల్ని ఎత్తుకుపోవడానికి, గద్దలు ఉంటాయి ఎత్తుకుపోయేటి, తర్వాత కొన్ని మృగాలు ఉంటాయి. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఆ కోణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహాయం తీసుకోవాలి. కొండ ప్రాంతంలో ఏదైనా కొండ చిలువలు తిరుగుతున్న ప్రాంతం ఆనవాళ్ళు ఉన్నాయా, మృగాలు ఇక్కడికి వచ్చిన ఆనవాళ్ళు ఉన్నాయా, చిన్న పాపం ఉందని చెప్పేసి అవి కనిపెట్టగలుగుతాయి. ఎందుకంటే మూగజీవులకి ఏ ఇంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అని కనిపెట్టే అవగాహన శక్తి ఉంటుంది కదా మిత్రమా. కాబట్టి ఆ కోణంలో పోతే ఆ అమ్మాయి ఆచూకీ ఖచ్చితంగా తెలియాలి కూడా. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా విషపు జంతువు కొండ చిలువ లాంటిదో లేకపోతే ఏదైనా మృగం లాంటిదో అటాక్ చేసింది అనుకోండి, ఆ అమ్మాయి మనకి ఆనవాళ్ళు దొరకకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొండ ప్రాంతం కదా స్వామి, కొండ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అణువు వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు చెక్ చేయగలుగుతారు. అంటే వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని వెపన్స్ పెట్టుకొని, కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకొని, కొన్ని మిషన్స్ ద్వారా వాళ్ళు కనిపెట్టగలుగుతారు. కాబట్టి పోలీస్ అధికారులకి ఒక విన్నపం నాది, మరియు అక్కడున్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విన్నతి. ఇప్పుడు ఆ రాష్ట్ర అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు కొంతమంది వ్యక్తుల్ని పెట్టి కూడా గాలింపు చర్యలు ఏదో చేస్తున్నారన్న సమాచారం కూడా విన్నాం. అలాంటి ధోరణిలో వెళ్తున్నందుకు ఖచ్చితంగా ఈ ధోరణి కూడా ఒకసారి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మాయిని ఎవరు అలా ఎత్తుకుపోయి బలిలు ఇచ్చేసి చేతబడులు చేసేంత సమాజం ఇప్పట్లో లేదు స్వామి. ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఉండే ఆ చదువు లేకపోతే సైన్స్ ఇంత డెవలప్మెంట్ కాకుండా ఉన్న సందర్భాలలో కొన్ని జరగవచ్చునని చెప్పవచ్చు. కానీ ఇంతటి ఆధునికతలో జరుగుతుంది అంటారా? సీసీ కెమెరాలు ఉన్నాయి, సోషలైజేషన్ ఉంది, మనం ఏ పోస్ట్ చేసినా ఎక్కడ ఏం జరుగుతున్నా తెలుస్తుంది. భూకంపం వస్తే తెలుస్తుంది అమెరికా లాంటి రాష్ట్రాల్లో, ఇంకెక్కడో. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేసి మనము చేతబడిని లేకపోతే బాణామతిని బలిలని నమ్ముకుంటే ఇప్పుడు వేరే కుటుంబాలు చూస్తున్నాయి కదా స్వామి. సమాజాన్ని మనం తప్పుతో పట్టించొద్దు కదా. మనకు రైట్స్ లేవు కదా తేజ. మనకు రైట్స్ ఏమున్నాయంటే వాట్ ఈస్ టెక్నాలజీ వీఆర్ యూటిలైజింగ్ రైట్ నౌ ఎట్ ది మూమెంట్. ఆ మూమెంట్ ఏంది? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సలహాలు, కొండ చిలువలు ఏమన్నా అనుస్పాదంగా తిరిగాయా, ఏదన్నా వేరే మృగాలు అనుమానాస్పదంగా తిరిగాయా అన్న విషయం వదిలిపెట్టి ఒకళ్ళు వచ్చేసి అదేదో పెండులం బట్టి ఊపుతున్నారు, ఇంకొకళ్ళు వచ్చేసి 300 కిలోమీటర్లు దాటిపోయిందని అంటున్నారు. ఇలాంటి వల్ల సమాజం చాలా భయభ్రాంతులకు గురవుతుంది. మూఢనమ్మకాలను ప్రేరేపించొద్దని ఒక సాధువులాగా ఈ యాంగిల్లో వెళ్ళడం చాలా ముఖ్యమైనదని నా అంచనా స్వామి. నాకు బాధ అవుతుంది కదా, నేను సమాజంలో కొన్ని మంచి చెడుల కోసమే తిరుగుతున్న వ్యక్తిని. కాబట్టి ఇప్పుడు ఆడబిడ్డ మిస్ అయిందంటే మనందరికీ అవమానమా కదా. ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో కూడా ఈ వీడియోస్ న్యూస్ పోతాయి. మనం ఏం చేస్తున్నామని చెప్పి వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తారు. కామెంట్లు ఎన్నో వస్తున్నాయి స్వామి. ఇలా మధ్యలో కొందరు స్వామీజీలు వచ్చి చేతబడి బలిలోనంటే ఎంతమంది రాంగ్ కామెంట్స్ పెడుతున్నారు తెలుసా స్వామి. ఒకరి వల్ల అందరికి చెడ్డ పేరు రాకూడదు కదా. ఇది విషయం మిత్రమా. చెప్పండి మీరు. ఇంకా గుప్త నిధుల కోసం బాలికను అపహరించుంటారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారు మీరు? అయితే గుప్త నిధులు ఎవరి తాత పెట్టాడు అక్కడ, ఎవరి నాన్న పెట్టాడు అక్కడ, ఎవరి వారసులు పెట్టారు అక్కడ, ఎవరి ఆస్తి ఎవరి అంతస్తుని అనుభవించడానికి నీకు హక్కు ఉన్నది. నీకు ఉదాహరణకి మా తాతలు ముత్తాతలు పెడితే దాని హక్కు నాకు ఉంటుంది, లేదా నా తరాలకు ఉంటుంది. ఈ వారసత్వం మనం మర్చిపోకూడదు. అంతేకాని ఎవరో పెట్టిన వాడు, ఎవరో తెలియని ఎల్లయ్యనో పుల్లయ్య పెట్టిన దానికి అసలు సంబంధమే లేని వ్యక్తిని తీసుకెళ్ళి ఏదో చేసేస్తారు, దాని ద్వారా దేవుడు శాంతపడి లేకపోతే గుప్త నిధులపై ఉన్న కొన్ని శక్తులు శాంతపడతాయి అని అనుకోవడం అపవిత్రమైన మాట, అవాస్తవమైన మాట. అలాంటివి లేవు మిత్రమా. గుప్త నిధులు ఎవడు పడితే వాడు తీయడానికి అని అవి మన ఆస్తులు కావు, పరమాత్ముడి ఆధీనాలు అవన్నీ. కాబట్టి అలాంటి విషయాలలో మనం ముందుకు పోవద్దు. అలాంటి విషయాలని నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాను. అది తప్పుడు సమాచారం. అది మీరు అంటే ఫైనల్ గా మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఈరోజు అమావాస్య,
ఇదే ఆఖరి రోజు. ఈ రోజులోపు ఎలా అయినా సరే బాలికని పట్టుకోవాలి, 16వ తారీఖులోపు పట్టుకోవాలి, ఈ రకంగా కూడా చెప్తా ఉన్నారు. ఒక దిక్కున ఉంటుందంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరేం చెప్తారు? ఒక దిక్కున ఆ అమ్మాయి ఆ సరౌండింగ్ లో నుంచి 10 కిలోమీటర్లు దాటలేదు స్వామి, దాటే ప్రసక్తే లేదు. ఎందుకంటే చాలా చిన్న పిల్ల. ఒకవేళ తేజ అమీర్పేటో పంజాగుట్టనో లేకపోతే హైదరాబాద్లో అయితే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ గల్లీలు ఉంటాయి, చాలా రోడ్లు ఉండడం చేత కనిపెట్టడం కష్టం అవుతుంది. కానీ ఒక కొండ ప్రాంతంలో ఒక మనిషిని కనిపెట్టడం చాలా ఈజీగా కదా, అంటే లాంగ్లో ఉన్న కనిపెడతారు, అంత క్రౌడ్ ఉండదు. కాబట్టి అమ్మాయి లాంగ్ తప్పించుకునే అవకాశం లేదు, తీసుకుపోయే అవకాశమే లేదు స్వామి. అది అవాస్తవము. నేను అడుగుతున్నది ఏంటంటే కైండ్ రిక్వెస్ట్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ యొక్క ధోరణిని పరీక్షగా తీసుకుంటే మంచిది. ఈరోజు చివరి రోజు, ఆఖరి రోజు లేదు. ఆ అమ్మాయి ఒకవేళ మీరు అనుకున్నట్టుగా చివరి రోజు అని అనుకుంటే, ఒకవేళ జంతువులకి ఏదైనా రెప్టైల్స్ అంటే ఏదైనా పాకే జంతువులు, పాములు లాంటి ఏదైనా అటాక్ చేసి శరీరం మొత్తం మింగేసే జంతువులు కూడా ఉన్నాయి కదా, అలాంటిది ఏమైనా జరిగితే ఆ అమ్మాయి ఈ గడిచిన 3 గంటల్లోపే ఆ అమ్మాయి కనుమరుగైపోయిందని అర్థం. అంటే భూమి మీద లేదు అని అర్థం స్వామి. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న మీరు. ఒక వ్యక్తి 8-9 రోజులు వెళ్ళిపోయేంత సీన్ ఈ రోజుల్లో లేదు మిత్రమా. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని 3 రోజులలో పట్టుకొచ్చారు మన వాళ్ళు. గుర్తుందా ఎవరిని పట్టుకొచ్చారో? అఘోరి సీనుగాడు అక్కడ ఉజ్జయిన్లో కూర్చుంటే 3వ రోజు పట్టుకొచ్చారు మన వాళ్ళు. అంతకంటే పెద్ద డిటెక్షన్ నడుస్తుందా అక్కడ? కొండ ప్రాంతంలో ఎతకడం కానీ ఇది చేయడం కొంచెం రూట్ మార్చాలి. డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఆ శునకానికి ఏదో పరీక్ష చేస్తే ఈరోజు సాయంత్రం వరకు రిపోర్ట్ వస్తుందని అంటున్నారు. ఆ రిపోర్ట్ ని బట్టి ఒక డాగుకి ఏముంటుంది అంటే తేజ మీ చాలా ప్రజలకు తెలియాల్సింది, ఒక కుక్కకి 7 రకాల వైరస్ ఉంటుంది శరీరంలో. 7 రకాల ఇచ్చి ఒక 8వ రకం వైరస్ వచ్చింది, అది ఖచ్చితంగా డిటెక్ట్ చేసేయాలి మనం. అంటే అది ఎందుకు వచ్చింది, ఇచ్చారా, ఏదైనా తిట్టే వచ్చిందా, కరుస్తే వచ్చిందా, ఒకవేళ ఆ అమ్మాయికి ఏదైనా కరిస్తే వచ్చింది, ఆ అమ్మాయి వల్ల ఈ కుక్క 4 రోజులు పరిగెత్తింది, ప్రయాణం చేసి చనిపోయింది అన్నప్పుడు, ఏదైనా విషపూరితమైన జంతువు దీన్ని కరిస్తే ఈ జంతువు యొక్క విషము ఈ కుక్కలో బయటపడితే మనకి ఒక యాంగిల్లో మనకి సొల్యూషన్ దొరికినట్టే కదా. ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా స్వామి, ఈ ఏ జంతువు విషం అని. ఆ విష కోణంలో వెళ్ళాలి ఇప్పుడు పరీక్ష. అంతేకాని చేతబడులు, తర్వాత బాణామతులు, తర్వాత 320 కిలోమీటర్ల తర్వాత ఉన్నదనేది ముమ్మాటికి అవాస్తవము. వాస్తవమైన విషయమే సైన్స్ ప్రకారంగా ఇప్పుడు మనం కొన్ని కోణాల ప్రకారంగా వెళ్ళాలి. అంతేకాని చేతబడులకి అలా కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు స్వామి, బలిగిలి అని అంటే ఆ తల్లిదండ్రులు మనసు బాధ కదా. అదేమన్నా మాట నా తేజ, ఒక మాట ఎంచు. ఇప్పుడు మానవత్వం ఉందని నువ్వు ఇంటర్వ్యూ చేస్తున్నావు, అలాంటిది కన్న తల్లిదండ్రులకి బలిస్తున్నారంట, చేస్తున్నారంటే ఎంతటి గర్భరోధన ఉంటుంది స్వామి. ఆ గర్భశోకం చాలా తప్పు కదా. అలా అనకూడదు. ఏ సాధు అయినా, ఏ గురువు అయినా, ఏ పీఠాధిపతి మఠాధిపతి అయినా ధర్మాన్ని, సమాజ శ్రేయస్సు మాట్లాడాలి. అంతేకాని కోసేస్తారు, ఇచ్చేస్తారు, ఆఖరి రోజు, ఆఖరి క్షణము, ఇలాంటి మాటలు చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ అధికారులు, అక్కడ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా ఈ కోణంలో అడవిలో ఏం జరిగిందన్న ప్రణాళికను తీసి ఆ కుక్కకు సంబంధించిన పరీక్షలన్నీ తీసుకురావడం వల్ల నా అంచనా ఏమిటంటే అక్కడ ఏదైనా జంతువులకు సంబంధించిన విషయమే జరిగి ఉండవచ్చు. కొందరు వచ్చి టాపిక్ డైవర్షన్ మాట్లాడదు. కుక్కకి హిప్నాటిజం చేశారంటూ కూడా చెప్తా ఉన్నారు, అందుకే ప్రాణాలు విడిచింది అనేది కూడా చెప్తున్నారు. అండ్ కుక్క కూడా పాపతో పాటు మిస్ అయిన 3 రోజుల తర్వాత వచ్చింది. సో అది కూడా ప్రజలందరినీ కూడా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు హిప్నటైజ్ కుక్కకు చేసే మునగడలేదు, ఎందుకంటే కుక్క మనల్ని చేస్తుంది హిప్నటైజ్ ఎప్పుడైనా. విషయం ఏందనంటే కుక్క ఆ అమ్మాయి తప్పిపోగానే ఆ అమ్మాయితో పాటే వెళ్ళిండవచ్చు కదా, ఒక రూట్ ఎత్తుకుంటూ. అంతేగాని కుక్క కనుమరుగైంది, కుక్కను కూడా ఎత్తుకపోయి అనకూడదు. ఎందుకంటే కుక్క ఎందుకు వచ్చింది మరి? అమ్మాయి రాలేకపోయింది. కుక్క ఆ కొండను చూసి అరుస్తుందంట బాగా, అంటే ఒక కొండ ప్రాంతం చూసి బాగా అది మురుగుతుంది అంటున్నారు, బాగా అరుస్తుందంటే ఆ కొండ ప్రాంతంలోనే మిస్ అయ్యి ఉండొచ్చు అమ్మాయి. అక్కడెక్కడో ఏదో ఆనవాళ్ళు, ఏదో జంతువుకి సంబంధించిన పరీక్ష జరిగి ఉండవచ్చు.
మన కుక్క లాంగ్వేజ్ మనం అర్థం చేసుకోగలిపోవచ్చు, కానీ అదే ఆ కొండ ప్రాంతాన్ని చూసి అరుస్తుంది అని అంటుంటే అదే కొండ ప్రాంతంలో ఆనవాళ్ళు ఉండవచ్చు. ఆ కుక్క యొక్క వైరస్ ఏం టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్ ఏమొస్తుందో చూసి పరమాత్ముడు ఉన్నాడు, ధర్మం ఉన్నది, ఇంకా చాలా మంది తల్లులు పుణ్యం చేసిన మనుషులు ఉండడం చేత ఆ అమ్మాయి ఒకవేళ మృగజీవులకి అక్కడ ఉన్న క్రూరమైన జీవులకి బలైంది అని అంటే కనీసం మా తల్లిదండ్రులు మనందరం కలిసి ఏదైనా సహాయం చేసి, ప్రభుత్వం ఇంకేదైనా సహాయం చేసి ఇలాంటి మరో కోణంలో జరగకుండా జాగ్రత్తలు పడాలని అక్కడ ఉన్న పెద్ద వ్యక్తుల్ని, పోలీస్ అధికారులను కూడా నేను కోరుతున్నాను. ఇలాంటి అపోహలకు పోకూడదు తేజ, చాలా తప్పు. కుక్కకి హిప్నటైజ్డ్ చేసేంత మొనగాలు లేరు ఇక్కడ. ఆస్తులు అంతస్తులు కొన్ని ఉంటాయి పరీక్షలు. అలాంటి వ్యక్తులు కానీ అభంశుభం తెలియని చిన్నపిల్లలని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్న వాళ్ళని అంట చెప్పి ఆ తల్లిదండ్రులను ఏడిపించడం, వాళ్ళ యొక్క శాపం మనకు తగులుతుంది తేజ. అలా చేయకూడదు, చాలా తప్పు. మీరు అడిగిన మాటలు సమాజాన్ని ఉద్దేశించి అడిగినా కూడా వాళ్ళందరికీ తెలియాల్సింది ఏంటంటే ధర్మం చాలా గొప్పది, దాన్ని పరీక్షించాలి, కానీ దాని నుంచి మనం కొన్ని విషయాలు సాధించాలి, కానీ దాన్ని అవహేళన చేసే అధికారం మనకు లేదు మిత్రమా. రైట్, థ్యాంక్ యూ గురూజీ. నమస్కారం. సో గైస్ చూశారు కదా, సో ఇటువంటి ఏదైతే మూఢనమ్మకాల గురించి ఇప్పుడు ఈ పాప మిస్సింగ్ కేసులో వస్తున్నాయో ఇవన్నీ కూడా నమ్మకూడదు అని చెప్పేసి శివరుద్ర నాగసాధు గారు అయితే చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన దాని ప్రకారం మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి.